గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి శోభ గురించి తెలుసుకుందామండి. అసలు పేరు మహాలక్ష్మి మీనన్. పుట్టింది సెప్టెంబర్ 23, 1962. మరణించింది 1 మే 1980లో. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె చిత్రసీమలో శోభ అని గుర్తింపు పొందారు. 17 సంవత్సరాల వయసులో ఆమె 1979లో తమిళ చిత్రం పసిలో తన పాత్రకు గాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. వీరు ఉత్తమ బాలనటిగా 1971లో, ఉత్తమ సహాయ నటిగా 1977లో, ఉత్తమ నటిగా 1978లో ఇలా 3 సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు. 1978లో కన్నడ, 1979లో తమిళ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సౌత్ ఫిలింఫేర్ అవార్డులు 2 అందుకున్నారు. భారతీయ చలనచిత్ర సీమలో ఉద్భవించిన అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఒకరిగా పరిగణించబడిన ఆమె 1980లో తెలియని కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మలయాళ చిత్రం లేఖయుడే మరణం వరు ఫ్లాష్ బ్యాక్ ఆమె జీవిత చరిత్ర ఆధారంగా 1983లో రూపొందించబడింది. ఈ చిత్రానికి కేజీ జార్జ్ దర్శకత్వం వహించారు. శోభ 1962 సెప్టెంబర్ 23న కేపీ మీనన్, ప్రేమ మీనన్ దంపతులకు జన్మించారు. ప్రేమ మీనన్ 1954 నుంచి 81 వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రేమ అనే పేరుతో గుర్తింపు పొందిన నటి. చెన్నైలో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించిన శోభ తమిళ చిత్ర పరిశ్రమలో తన వృత్తిని ప్రారంభించారు. తట్టుంగల్ తిరక్కపడుం 1966లో వచ్చిన ఈ చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేశారు. ప్రధాన నటిగా ఆమె మొదటి చిత్రం 1978లో వచ్చిన మలయాళ చిత్రం ఉత్తరద రాత్రి. ఆమెకు బాలు మహేంద్రతో వివాహమైంది. శోభ తన 17వ ఏట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శోభని కాను బేబీ మహాలక్ష్మి, బేబీ శోభ, శోభ మహేంద్ర, ఊర్వశి శోభ అని పిలుస్తారు. 1965 నుంచి 1980 దాకా సినిమాల్లో నటించారు. వీరి తల్లి ప్రేమ మలయాళ నటి. 1966లో నటుడు జేపీ చంద్రబాబు దర్శకత్వం వహించిన తమిళ థ్రిల్లర్ చిత్రం తట్టుంగల్ తిరక్కపడుంలో శోభ తెరపైకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె బేబీ మహాలక్ష్మిగా గుర్తింపు పొందారు. ఇందులో ఆమె నటి సావిత్రి, కెఆర్ విజయ, ఆర్ఎస్ మనోహర్, చంద్రబాబు సరసన లక్ష్మీ పాత్రను పోషించారు. మరుసటి సంవత్సరం ఆమె పి వేణు ఉద్యోగస్థతో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. అక్కడ ఆమె బేబీ శోభగా గుర్తింపు పొందారు. సత్యన్, ప్రేమ్ నజీర్, కేపీ ఉమ్మర్, పద్మిని, శారద, షీలా, రాజశ్రీ వంటి అగ్రనటులతో ఈ చిత్రం మలయాళ సినిమా మొదటి మల్టీ స్టారర్గా నమోదైంది. ఇది అన్ని వయసుల వారిని ఆకట్టుకొని భారీ హిట్ సాధించింది. దీంతో బాలంటిగా శోభకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1978లో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఉత్తరాద రాత్రి చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. ఆమె 1978లో బంధనం, ఎంత, నీలాకాశం చిత్రాలకు గాను కేరళ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. అదే సంవత్సరం కన్నడ సినిమా అపరిచిత చిత్రానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. 1979లో ట్రావెన్కోర్ సోదరీమణులలో ఒకరైన లలిత నిర్మించిన తమిళ చిత్రం పసికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆమె పసికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. 1977లో ఓర్మకల్ మరుక్కుమో చిత్రానికి కేరళ ప్రభుత్వం నుంచి 2వ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. పలు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె తెలుగులో తరం మారింది 1977లో వచ్చిన ఈ చిత్రంలో, మన ఊరి పాండవులు ఇది 1978లో వచ్చిన ఈ చిత్రాల్లో నటించారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ మరియు లక్షలాది మంది అభిమానులు మే 1, 1980న నటి శోభ ఆత్మహత్య విషాద వార్తతో మేల్కొన్నారు. గ్లామర్ మరియు మెలోడ్రామా రాజ్యమేలుతున్న సమయంలో మహాలక్ష్మి మీనన్ అలియా శోభ బాక్సాఫీస్ విజయం మరియు స్టార్డమ్ కోసం తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను విజయవంతంగా ఉపయోగించుకున్నారు. ఆ దురదృష్టకరమైన రోజు లక్షలాది మంది కలల అమ్మాయి తమిళ చిత్రం పసి
అంటే ఆకలిలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటి అవార్డును అందుకున్న కొన్ని రోజుల తర్వాత వైవాహిక విభేదాలు మరియు నిరాశ కారణంగా దానిని ఒక రోజుగా పిలవాలని నిర్ణయించుకున్నారు. శోభ తన తొలి రాష్ట్ర అవార్డు గెలుచుకున్న నటనను కెమెరా ముందు ప్రదర్శించినప్పుడు ఆమెకు కేవలం 3 సంవత్సరాలు. 1966 తమిళ చిత్రం తట్టుంగల్ తిరక్కపేడంలో సావిత్రితో కలిసి స్క్రీన్ను పంచుకుంటూ చెన్నై, అప్పుడు మెడ్రాస్లో స్థిరపడిన మలయాళీ దంపతులకు ఒంటరి కుమార్తె బేబీ మహాలక్ష్మి. దక్షిణ భారత సినిమాలో మహిళా ఐకాన్ అయిన తన సహనటి అడుగు జాడలను తెలియకుండానే అనుసరిస్తున్నారు. యాదృచ్ఛికంగా సావిత్రి కూడా యుక్త వయసులో సినిమాల్లోకి రాకముందు చిన్న వయసులోనే రంగస్థల కళాకారిణిగా ప్రారంభమయ్యారు. నటి శోభ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. లేఖాయుడే మరణం, ఒరు ఫ్లాష్ బ్యాక్లోని పాత్రలు నమ్మదగినవి, కానీ అవి సినిమా స్వేచ్ఛలో మునిగిపోయాయి. శోభ ఆత్మహత్యతో తాను కుంగిపోయానని బాలు పేర్కొన్నప్పటికీ శోభ తల్లి ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆరోపించిన తర్వాత అతను హత్య ఆరోపణ నీడలో ఉన్నాడు. తమిళం మరియు హిందీలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన తన తదుపరి చిత్రం మున్రాం పిరై శోభ తన జీవితంలోకి వచ్చిన వెంటనే ఆమెను కోల్పోయిన బాధ ఆధారంగా రూపొందించబడిందని బాలు వెల్లడించారు. 2014లో తన భార్య అఖిలేశ్వరిని కాకుండా టీవీ స్టార్ మౌనికను బాలు వివాహం చేసుకున్నారు. ఆ చిత్రంలో విలన్గా చిత్రీకరించబడిన తల్లి నిజ జీవితంలో బాధితుల్లో ఒకరిగా మారింది. శోభ తల్లి తన కుమార్తె మరణంతో ఎప్పటికీ ఓడిపోలేకపోయింది. ఆమె చాలా కాలం పాటు చట్టపరమైన పోరాటం చేసి దాదాపు 4 సంవత్సరాలు జీవించి తర్వాత ఆమె కూడా కూతురులానే ఆత్మహత్య చేసుకున్నారు. నటి శోభ పూర్తి వృత్తి నిపుణురాలు. 4 దక్షిణాది భాషల్లోని సూపర్ స్టార్లు ఎన్నటికీ అధిగమించలేని పాత్రలను ఆమె నమ్మకంగా అందించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.